ఫస్ట్ మ్యాచ్లో 34 పరుగులకే అవుట్ అయి గుక్కపట్టి ఏడ్చిన 14 ఏళ్ల కుర్రాడు మాన్స్టర్లా విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో హేమా హేమిల్ లాంటి బౌలర్లనే ఉతికి పారేశాడు. ఒక్కో షాట్ కు మైండ్ బ్లాంక్ అవుతుంటే సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. పింక్ సిటీలో గుజరాత్ పంబరేపేయడంతో ఆడు పిల్లాడు కాదురా బుజ్జి, సిక్సర్ పిడుగు అంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందనే మాట అక్షర సత్యమైతే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలాగే ఉంటుంది. సునామీలా విరుచుకుపడుతుంది. సెంచరీతో కదం తొక్కుతుంది. రికార్డుల మోత మోగిపోతుంది. ఆ పెను తుఫాను పేరే వైభవ్ సూర్యవంశీ. అవును, ఫస్ట్ మ్యాచ్ లో 20 బంతుల్లో కేవలం 34 పరుగులకే అవుట్ అయి డగౌట్ కి వెళ్తున్నప్పుడు వచ్చిన కన్నీళ్లు చూస్తే పసితనం కనిపిస్తోంది. ముక్కు పచ్చలారని పిల్లాడు, నూనూగు మీసాలు కూడా మొలవనితనం, బుగ్గలు చిదిమితే పాలుగారేతనం అన్నీ కనిపించాయి. కానీ ఆ కన్నీళ్లు వృథా కాలేదు. మూడో మ్యాచ్ లోనే ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ 50గా, రెండో ఫాస్టెస్ట్ సెంచరీగా మారాయి. ఫస్ట్ ఓవర్ మూడో బంతికి సిరాజ్ బౌలింగ్ లో 6 తో ఖాతా తెరిచిన వైభవ్ 4వ ఓవర్ లో తన విశ్వరూపాన్ని బయట పెట్టాడు. గుజరాత్ బౌలర్లందరినీ కుమ్మి పడేశాడు. 14 ఏళ్ల పాలబుగ్గల కుర్రాడు అలా ఇలా కాదు. వైభవ్ కొట్టిన షాట్లకు గుజరాత్ కు మైండ్ బ్లాంక్ అయింది. ఏం కొట్టాడు భయ్యా అనే రేంజ్ లో 6లు 4లతో చెలరేగిపోయాడు. రాయడానికి పదాలు, చెప్పడానికి మాటలు సరిపోవేమో అన్నట్లుగా సాగింది సూర్యవంశీ ఊచకోత. తనకే సాధ్యమైన మ్యాచ్ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 17 బంతుల్లోనే 50తో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. 35 బంతుల్లో సాలిడ్ 6 తో సెంచరీ ఫినిష్ చేసి ఫాస్టెస్ట్ సెంచరీలో సెకండ్ ప్లేస్ ఆక్యుపై చేశాడు. 38 బంతుల్లోనే 101 పరుగులు చేస్తే అందులో 11 6లు 7 4లు ఉన్నాయంటే ఏ రేంజ్ లో విధ్వంసం సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఒక ఓవర్ లో ఏకంగా 30 రన్స్ కొట్టాడంటే ఎంత కసిగా ఉన్నాడో తెలిసిపోతోంది. ఫియర్లెస్ ఇంటెంట్ తో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ 265.79 స్ట్రైక్ రేట్ తో సత్తా చాటాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ 84 పరుగులు చేస్తే సాయి సుదర్శన్ 39 పరుగులు, బట్లర్ 50తో అదరగొట్టాడు. 210 టార్గెట్ అంటే కాస్త పెద్దదే. కానీ వైభవ్ ఊచకోతతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో టార్గెట్ ను ఇంకా 4 ఓవర్లు మిగిలి ఉండగానే ఉఫ్ అని ఊదేసింది. మరో ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ 40 బంతుల్లో 9 4లు 2 6లతో 70 పరుగులు చేశాడు. 14 ఏళ్లకే ఐపీఎల్ ఆడడం అంటేనే ఓ సంచలనం. అలాంటిది అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్ తో ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం అంటే, అది కూడా సిక్సర్లతో విధ్వంసం సృష్టించడం అంటే ప్రపంచంలోనే 8వ వింతానే చెప్పాలి. 14 years 32 days అంటే టీనేజ్ కావచ్చు, కౌమార దశే కావచ్చు. కానీ కొట్టిన ఒక్కో షాట్ మాత్రం వైభవ్ ను తోపువిరా బుజ్జి అనిపించాయి.